చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం క్షీర సముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో మరో 2 విద్యార్థులు ఇరుక్కుపోయారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం క్షీర సముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో మరో 2 విద్యార్థులు ఇరుక్కుపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అయితే చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం జరిగిందని చెప్పాలి. విద్యార్థులకు అయితే ప్రైవేట్ స్కూల్ బస్సుని లారీ ఒక్కసారిగా ఢీకొనడంతో ప్రమాదమే ఏర్పడింది. అయితే సుమారు 15 మందికి గాయాలు కావడంతో విద్యార్థులకి 3 పిల్లలకి అయితే కన్నా సీరియస్ గా ఉందని చెప్పి ఇప్పటికే మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే విద్యార్థులందరూ కూడా ఉదయం స్కూల్ వ్యాన్ ద్వారా స్కూల్కి వెళ్తున్నటువంటి సమయంలో అయితే ఒక్కసారిగా ఎస్ఆర్పురం బీసీ కాలనీ వద్ద జీడీలకు సంబంధించినటువంటి వైపు వెళ్తున్నటువంటి బస్సును ఈ ఒక్కసారిగా అటువైపుగా వస్తున్నటువంటి లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. అయితే తీవ్ర గాయాలైనటువంటి విద్యార్థులను అయితే కన్నా ఎస్ఆర్పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించున్నారు. అదేవిధంగా అయితే గాయపడిన విద్యార్థుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సుమారు 4 విద్యార్థులు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడినటువంటి వారందరినీ కూడా అత్యవసర చికిత్స నిమిత్తం చిత్తూరు హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి తెలుస్తుంది. మరికొంతమందిని స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఆర్పురం ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి వారికందరికీ చికిత్స అందిస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఈ ఘటనా స్థలానికి అయితే సమీపంలో ఉన్నటువంటి ఎస్ఆర్పురం పోలీసులు అయితే చేరుకున్నారు. అయితే ప్రమాదం పైన విచారణ చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఒకసారిగా ఈ ప్రమాదంలో అయితే లారీ అతివేగంగా వస్తున్నటువంటి లారీ ఒకసారిగా స్కూల్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. దీపిక, అయితే విద్యార్థులు కూడా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా అత్యవసర చికిత్స నిమిత్తం అయితే రైట్ చరణ్, థ్యాంక్ యూ.